మేకపోతులు నక్క నీతి కథ. ఒక అడవిలో 2 కొమ్ములు తిరిగిన మేకపోతులు నివసించేవి. వాటి మధ్య వైరం ఉంది. ఒకరోజు అవి ఎదురుపడ్డాయి. నువ్వా నేనా అన్నట్టు కొమ్ములతో ఢీకొన్నాయి. కొద్ది దూరం వెనక్కి వెళ్ళడం, తిరిగి ముందుకొచ్చి మళ్లీ ఢీకొట్టుకుంటూ ఉండేవి. ఈ భీకర పోరాటంలో వాటి తలల నుండి రక్తం కారి ఆ మధ్య భాగంలో నేలంతా తడిసిపోయేది. ఓ నక్క మధ్యలో ఉన్న రక్తాన్ని నాకసాగింది. మేకపోతులు మళ్లీ తమ వాడి కొమ్ములతో ఢీకొనగానే మధ్యనున్న నక్క పుట్టుక్కునే చచ్చింది. కథ యొక్క నీతి ఏంటంటే, ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు మధ్యలో దూరరాదు. కొంగ మరియు తాబేలు కథ. అనగనగా ఒక అడవి ఉండేది. అడవిలో ఒక చెరువు వద్ద అనేక కొంగలుండేవి. ఆ చెరువులో ఒక తాబేలు కూడా ఉండేది. ఆ కొంగలు తాబేలు చాలా స్నేహంగా ఉండేవి. ఇంతలో వేసవి కాలం వచ్చి క్రమంగా చెరువు ఎండిపోవటం మొదలైంది. కొంగలన్నీ నీరు బాగా ఉన్న మరో పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకున్నాయి. ఇది విని తాబేలు వాటిని అడిగింది, మనం ఇంతకాలం కలిసిమెలిసి ఉన్నాం కదా, ఇప్పుడు కష్ట సమయంలో నన్ను విడిచిపెట్టిపోవటం న్యాయమేనా అని. కొంగలు కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించాయి. ఒక కర్రను తెచ్చి తాబేలు నోటితో ఆ కర్రను గట్టిగా పట్టుకోమన్నాయి. మధ్యలో నోరు మెదపవద్దని చెప్పాయి. 2 కొంగలు ఈ కర్రను అటు ఇటు ముక్కున కరిచి పట్టుకున్నాయి. కొంగలన్నీ ఒక్కసారిగా ఎగిరి ప్రయాణం ప్రారంభించాయి. అలా పోతూ పోతూ ఒక గ్రామం మీదుగా ఎగిరిపోతున్నాయి. గ్రామంలో ఆడుకుంటున్న పిల్లలకు ఈ వింత కనిపించింది. వారు పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ ఈ వింత సంగతి గురించి మాట్లాడుకున్నారు. ఆ అరుపులు కేకలు ఏంటి అని అడగగానే తాబేలు నోరు తెరిచింది. అంతే, అంత ఎత్తు నుండి క్రింద పడి తాబేలు మరణించింది. కొంగలు చెప్పిన మాటల్ని వినకపోవటం వల్లే తాబేలు మరణించింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, తాబేలు అత్యుత్సాహం వల్ల తన ప్రాణాలు పోగొట్టుకుంది. ఒక ఊరిలో రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకొచ్చి ఊళ్ళో అమ్మేవాడు. అతని భార్య కమలమ్మ. ఆమెకి ఆశ ఎక్కువ. ఒకరోజు రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట వేటగాడు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకుని కనిపించింది. రంగయ్య జాలిపడి ఆ జింకని వలలోంచి విడిపించాడు. అప్పుడు ఆ జింక, నువ్వు నా ప్రాణాలను రక్షించావు, నువ్వు ఏది కోరితే అది ఇస్తాను, నీకు కావలసింది కోరుకో అంది. నా భార్యను అడిగి వచ్చి కోరుకుంటాను అని చెప్పి ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యతో చెప్పాడు. నువ్వు వెంటనే వెళ్ళి మనకు ఒక ఇల్లు కావాలని అడుగు అని భార్య చెప్పిన ప్రకారం రంగయ్య ఇల్లు కావాలని బంగారు జింకని కోరాడు. జింక రంగయ్య కోరిన విధంగా ఒక ఇల్లు ఇచ్చింది. కొంతకాలం గడిచింది. కమలమ్మకు మేడలో ఉండాలనే కోరిక కలిగింది. భర్తను అడవికి పంపింది. రంగయ్య వచ్చి అడగగానే బంగారు జింక మేడను కూడా ఇచ్చింది. మరికొన్ని రోజులకు కమలమ్మకు ఒక వింత కోరిక కలిగింది. రంగయ్య వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి, నా భార్య సూర్యచంద్రులు తన ఎంట ఉండాలని కోరుకుంటోంది అని చెప్పాడు. అప్పటికే కోరికలన్నింటినీ అయిష్టంగానే తీరుస్తున్న బంగారు జింకకు ఆ కోరిక వినగానే చాలా కోపం వచ్చింది. సూర్యచంద్రులు తన ఇంట్లో ఉండాలని కోరు ఎంత మూర్ఖమైన కోరిక! నీ భార్యకు సూర్యచంద్రులను ఇంట్లో పెట్టుకోవాలని కోరికగా ఉందా? అయితే మీరు చెట్టు కింద ఉంటే సరి అని బంగారు జింక తను అంతకుముందు ఇచ్చిన వరాలన్నింటినీ వెనక్కి తీసేసుకుని మాయమైపోయింది. రంగయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి కమలమ్మ ఒక చెట్టు కింద దిగాలుగా కూర్చొని ఏడుస్తూ కనిపించింది. ఇందులో నీతి ఏమిటంటే, దురాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో సంతృప్తి చెందాలే కానీ లేని దాని కోసం అరులు చాచకూడదు. బుద్ధి తెచ్చుకున్న గాడిద. ఒకరోజు భీమయ్య మార్కెట్ నుంచి అడవిదారిని వస్తూ బాగా అలసిపోయాడు. దారిలో ఒక పెద్ద చెట్టు నీడన కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. సామాన్ల మూటను గాడిద మీద నుంచి తీసి కింద పెట్టాడు. గాడిద అక్కడక్కడే తిరుగుతూ గడ్డి మేస్తోంది. తనకు కాపలాగా తన పెంపుడు కుక్క కూడా పక్కనే ఉందని హాయిగా నిద్రపోయాడు. కొంతసేపటికి కుక్కకి ఎంతో ఆకలేసింది. కానీ తినడానికి అందుబాటులో ఏమీ లేవు. తన యజమాని తెచ్చిన మూటలో తినడానికి రొట్టెలున్నాయని గుర్తొచ్చింది. వెంటనే గాడిదను మూట విప్పి ఒక రొట్టెని ఇవ్వమంది. అప్పుడు గాడిద, యజమాని నిద్రపోతున్నాడు, దొంగతనం చేయకూడదు, యజమాని లేచిన తర్వాత అడిగి తీసుకో అని నీతులు చెప్పింది. కుక్కకి ఆకలితో కడుపు మండిపోతోంది. అంతలో అక్కడికి ఒక తోడేలు వచ్చింది. దాన్ని చూసి గాడిద భయంతో వణికింది. అయ్యో, ఇది దాడి చేస్తుందేమో,
నన్ను చంపేస్తుందేమో. యజమాని నిద్రిస్తున్నాడు, మూట కూడా నా దగ్గరనే ఉందని అనుకుంది. వెంటనే కుక్కను పిలిచి తోడేలను భయపెట్టి తరిమేమంది. లేకపోతే అది మూటను లాగేస్తుందని, తన మీద దాడి చేస్తుందని అంది. కుక్క నిర్లక్ష్యంగా చూసింది. తోడేలు మరీ దగ్గరికి వచ్చేసరికి కుక్కను గాడిద మరీ మరీ బ్రతిమలాడింది. అప్పుడు కుక్క ఇలా అంది, ఇప్పుడు గొడవ చేస్తే ఎలా? యజమాని నిద్రలేచిన తర్వాత దాన్ని తరిమేస్తాడులే, అప్పటి వరకు అరవకు అంది. అయ్యో, ఎంత పొరపాటు చేశాను. తాను అడిగినప్పుడు సహాయం చేసి ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా అని గాడిద బుద్ధి తెచ్చుకుని కుక్కకు క్షమాపణ కోరింది. అప్పుడు కుక్క గట్టిగా అరుస్తూ తోడేలు వైపు పరిగెత్తింది. యజమాని కూడా నిద్రలేవటంతో తోడేలు పారిపోయింది. ఓ జింక కథ. అనగనగా ఒక అడవిలో జింక ఉండేది. ఆ జింకకి జబ్బు చేసింది. బాగా నీరసించి ఇక ఎక్కువ కదలలేని పరిస్థితి వచ్చింది. తను కోలుకోవడానికి కొంతకాలం పడుతుంది. అప్పటి వరకు గడ్డి కోసం నడవలేని ఆ జింక కాస్త గడ్డి ఎక్కువగా ఉన్న చోటు వెతుక్కుని అక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉంది. జింకకి అనారోగ్యంగా ఉందని క్రమంగా అడవంతా తెలిసిపోయింది. జబ్బుతో విశ్రాంతి తీసుకుంటున్న జింకను చూసి పలకరించి పోదామని అడవిలోని జింకలు రాసాగాయి. తన కోసం జింకలు వచ్చినందుకు జబ్బు పడ్డ జింకకు చాలా ఆనందం కలిగింది. తన మీద వీటన్నిటికీ ఇంత ప్రేమ ఉందా అని ఆశ్చర్యపోయింది. చూడటానికి వచ్చిన జింకలు పలకరింపులు అయిపోయాక ఆ పరిసరాలు చూసి ఆశ్చర్యపోయాయి. అంతా పచ్చగా గడ్డితో కలకలలాడుతూ ఉంది. వెంటనే అవి గడ్డినేసి వెళ్ళిపోయాయి. అలా వెళ్ళిన జింకలు జబ్బుపడ్డ జింక విషయంతో పాటు గడ్డి విషయం కూడా వేరే జింకలకి చెప్పాయి. గడ్డి దండిగా ఉందన్న విషయం తెలియగానే జింకలు గుంపులుగా గుంపులుగా వచ్చి తినడం ప్రారంభించాయి. పాపం విశ్రాంతి తీసుకుంటున్న జింక ఇదంతా చూసి కంగారు పడింది. తనెవరో తెలియని జింకలు కూడా పలుకరింప పేరుతో వచ్చి గడ్డి తినేస్తున్నాయి. ఇలా అయితే తను కోలుకునే లోపలే గడ్డంతా అయిపోతుందని అది బాధపడింది. చూసారా, ఆలోచన లోపించిన ఉండే స్నేహితులు శత్రువుల కంటే ఎక్కువ ప్రమాదకరం. సింహం మరియు చేప. ఒక సింహానికి నది ఒడ్డుకు వెళ్ళి షికారు చేయాలనిపించింది. వెంటనే అది నదీ తీరానికి వెళ్ళి షికార్లు చేయడం ప్రారంభించింది. అలా చేస్తూ ఉండగా దానికి నీటిలో ఓ చేప కనిపించింది. చేప నీళ్లలో నుంచి పైకెగురుతూ కిందికి పడటం చూసి దానికి భలే ముచ్చటేసింది. చాలాసేపు చేప ఆటలను అలా చూస్తూ ఉండిపోయిన సింహం, నీటిలో ఇలా విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు. నేలపై నేను మృగరాజును, చేప నేను స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనుకుంది. తన మనసులోని విషయాన్ని చేపకు చెప్పింది. అది కూడా కాస్త ఆలోచించి సరేనంది. ఆ తర్వాత చాలాసేపు అవి కబుర్లు చెప్పుకున్నాయి. ఇంతలో సింహం పైకి ఓ అడవి దున్న వచ్చింది. సింహం తీవ్రంగా పోరాడింది. కానీ నదీ తీరంలో ఇసుక ఎక్కువగా ఉండటంతో అంత బలంగా పోరాడలేకపోయింది. పోరాడిన దున్న ఆఖరికి అలసిపోయి తన దారిని వెళ్ళిపోయింది. అప్పుడు చేప, మిత్రమా, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకోలేకపోయాను. ఇక మన స్నేహానికి అర్థమేంటి? నేను నీకు మిత్రుడిగా ఉండటానికి తగను అని బాధపడింది. అప్పుడు సింహం, నువ్వు నేలపై పోరాడగలిగితే నన్ను ఆదుకునేదానివే కదా. ఒకవేళ నీకు నీటిలో ఏదైనా ఆపద సంభవిస్తే నేను కూడా సాయం చెయ్యలేను. ఎందుకంటే నేను నేలపైనే బలవంతుణ్ణి, నీటిలో కాదు. మనం అప్పటికీ స్నేహితులుగానే ఉందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సింహం.